హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ ఎస్కేఎన్ మణికంఠ, కుస్మా హాస్పిటల్స్ రాజమండ్రి అండి. రెగ్యులర్గా పిల్లల్లో అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, కోల్డ్ కాఫ్ వచ్చినప్పుడు ఇనీషియల్గా ఇంటి దగ్గర మేము ఆవిరి పెట్టామండి. లేదంటే పిల్లాడు దగ్గు వస్తుందని రాత్రిపూట మేము ఆవిరి పెట్టి తీసుకొచ్చామండి. ప్రీవియస్గా ప్రిస్క్రిప్షన్లు ఇచ్చిన ఆవిరి మందులు వాడేవండి అని చాలామంది తల్లిదండ్రులు కానీ గార్డియన్స్ కానీ చెప్తున్నారండి. అసలు పిల్లలకి ఇంట్లో ఆవిరి పెట్టచ్చా? నెబులైజేషన్ ఆవిరి అంటే నార్మల్గా పెట్టే ఆవిరి కాదండి. నెబులైజేషన్ అనేది మీ ఓన్గా మీరు చేయొచ్చా లేదా అనే దాని గురించి చెప్తున్నానండి. పిల్లలకి ఎప్పుడూ కూడా డాక్టర్ చెస్ట్ చెక్ చేసి స్టెత్ తోటి మీకు నెబులైజేషన్ మెడిసిన్ సజెస్ట్ చేస్తేనే మీరు వాడాలండి. మీ ఓన్గా కానీ ప్రీవియస్ ప్రిస్క్రిప్షన్లో కానీ ఆవిరి మందులు రాస్తే అవి మీరు మళ్ళీ కొనుక్కొని మీ అంతటి మీరుగా మెడికల్ షాప్లో అవ్వచ్చు, బయట ఫార్మసీలో కానీ ఆ మెడిసిన్ ఎప్పుడు పిల్లలకి యూజ్ చేయకూడదండి. సో ఇనీషియల్గా ప్లెయిన్ డ్రాప్స్ ఉంటాయండి. ఆ ప్లెయిన్ డ్రాప్స్ వరకు మీరు డాక్టర్ ఇస్తే అవి మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేయొచ్చండి. మెడికేటెడ్ నెబులైజేషన్స్ మాత్రం ఎప్పుడూ మీ పిల్లలకి ఆ టైం వరకే వాడాలి తప్ప నెక్స్ట్ టైం అవి వాడడానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎప్పుడు వాడకూడదు. సో ఎప్పుడు కోల్డ్ కాఫ్ వచ్చినా డాక్టర్ని కన్సల్ట్ చేయండి 2 days చూసి. దాని తర్వాత ఆయన మీకు నెబులైజేషన్ మెడిసిన్స్ ఇస్తేనే వాడండి. సో ఎప్పుడు సర్టిఫైడ్ డాక్టర్ ఇచ్చినవే మందులు వాడాలి, బయట మందులు ఎప్పుడు వాడద్దు. థ్యాంక్ యూ.